నా పేరు నర్సన్న కొప్పుల. నేను ఈ వ్యవసాయ పద్ధతిని ఇక్కడ అమలు చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ నేను ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. అంటే దాన్ని మనం చాలా కొత్తగా కనబడుతుండొచ్చు, కానీ దీన్ని పర్మాకల్చర్ అంటారు. పర్మాకల్చర్ అంటే ఇది ఒక శాశ్వత ప్రాతిపదికన అంటే తరతరాలకు ఉండిపోయే పద్ధతుల్ని మనం కంటిన్యూ చేస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ మనకు తోచిన వస్తువులతో మనకు తోచిన రిసోర్సెస్ తోటి మనం ఏమన్నా వ్యవసాయం చేసుకునే విధానము దేని నుంచి ఎట్లా చేస్తామనే పద్ధతుల్లో ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా మనం దీన్ని భావించవచ్చు. పర్మాకల్చర్ అనగానే మనకు ఒక పంటలకే సంబంధించింది కాకుండా మనం ముఖ్యంగా తర్వాత చెట్లతో కూడిన వ్యవసాయము, తర్వాత ఈ రకంగా చెట్లు లేకుండా వ్యవసాయం లేదనేది ఒక ముఖ్యమైన సిద్ధాంతం. దీంట్లో 3 పద్ధతుల్ని అవలంబించి ఒక సూత్రాలు ఉన్నాయి. దీనికి ముఖ్యమైన సూత్రాలు. ఆ సూత్రాలను ఆధారం చేసుకునే ఈరోజు మరి ఆర్గనైజేషన్ అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ అనే సంస్థ, మేము ఒక ఎన్జిఓ. దానికి ఏ పని చేసినా మేము ఈ 3 సూత్రాలను ఆధారం చేసుకునే పని చేస్తాం. ఒకటేమో మొదటిది కేర్ ఆఫ్ ద ఎర్త్, కేర్ ఆఫ్ పీపుల్ అండ్ ఫేర్ షేరింగ్ ద రిసోర్సెస్. సో ఈ మూడింటిని ప్రతి యాక్టివిటీలో మేము ఏ ఆర్గనైజేషన్ తరఫున ఏ యాక్టివిటీ టేకప్ చేసినా ఈ మూడింటిని మనం బేస్ చేసుకుని చూస్తాం. సో ఇట్లా ముఖ్యంగా చేస్తున్న క్రమంలో మాకు ఈ పర్మాకల్చర్ పద్ధతి అనే పద్ధతిలో చేస్తున్నప్పుడు పర్మాకల్చర్ని మనం ఎట్లా చూస్తామనేది ఒక లోకల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని పనిచేస్తున్న క్రమంలో మనం కొంత లార్జ్ స్కేల్లో ఎట్లా చూస్తాము. ఈరోజు మన ఫుడ్ క్రైసిస్ కానీ, ఈరోజు మనకున్న వ్యవసాయ విధానం కానీ, మనకున్న ఫారెస్ట్ విధానం కానీ కొంత మనకు అనుకూలంగా మార్చుకునే పద్ధతిని మన చేన్లో ఎందుకు చేసుకోకూడదనే ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ ఒక సెమీ ఏరిడ్ ఏరియా ఇది ఆల్మోస్ట్ వర్షపాతము 600 నుంచి 700 mm వరకు ఉంటుంది. దీంట్లో చెట్లతో వ్యవసాయం చేస్తే ఒకవేళ మీకు పంటలు లేకపోయినా చెట్లన్న కొంత ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అయితేనే ఉద్దేశం కొద్దీ మొత్తం జైరాబాద్ ప్రాంతంలో ఇది ఒక బిడకన్నె గ్రామము. మొత్తం ఇదంతా చూస్తే లాటరైట్ సాయిల్. తర్వాత ఇక్కడ ఓన్లీ చెట్లకు అనుకూలంగా ఉండే ప్రాంతమే కానీ బట్ ఇది మొత్తం రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, అంటే వర్షాధారంగానే పంటలు పండిస్తారు. వర్షాధార భూముల్లో మనం ఎట్లా నీటి నిలుపుకోవాలి, తర్వాత నిలుపుకున్న నీటిని ఎట్లా వాడుకోవాలి, తర్వాత ఫస్ట్ అనేది అది నేర్పిన తర్వాతనే మనం అది నేర్చుకున్న తర్వాతనే చెట్లు కానీ వ్యవసాయం కానీ రావాలనేది ముఖ్య సిద్ధాంతం. సాయిల్ ఇక్కడ ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోయే గుణం ఉన్న మట్టి కాబట్టి మనం ఇక్కడ మొట్టమొదటిగా మొత్తం మనకున్న చేన్లలో కానీ మన భూముల్లో కానీ మన చుట్టూ ప్రాంతాల్లో కానీ నీటి నిలపడం అనేది కట్టల ద్వారా రకరకాల మెథడ్స్ ద్వారా టెక్నిక్స్ ద్వారా వాటర్ నిలుపుకోవడము. ఉన్న భూమిలో ప్రతి వర్షం చుక్క నీ భూమిలో పడ్డదంటే దాంట్లో హార్వెస్ట్ చేసుకునే మెథడ్స్ అనేది మనం ఇక్కడ ముఖ్యంగా ఫాలో కావాలి. ఎందుకంటే వర్షాధార భూములు అన్నప్పుడు వర్షం అనేది దాని మీదే ఆధారపడ్డాయి కాబట్టి వర్షపు నీటిని ఎంత ఎఫెక్టివ్గా మనం నిలుపుకోగలుగుతాం అంత మంచి వ్యవసాయం అనేది దీంట్లో అర్థం. అందుకని మీరు వ్యవసాయధార పంటల్లో దానికి సంబంధించిన వ్యవసాయంలో వర్షాన్ని ఆపుకోవడం ఉద్దేశంతో మనం ఈరోజు మొత్తం ఈ భూమి అంతా చెట్లతో కప్పడినదంటే ఈరోజు వర్షం అనేది కట్టలతో పాటు చెట్ల ద్వారా కూడా మనం చాలా మటుకు ఆపుకోవచ్చు. ఒకవేళ మీరు మామూలుగా వదిలిపెట్టి ఉంటే దాదాపు ఇదంతా ఏమైందంటే బట్టి గడ్డి కూడా రాదు. ఒకవేళ చెట్టు ఉంది కాబట్టి చెట్టు నీడన చాలా రకాల గడ్డి మరుస్తున్నది. ఈ గడ్డి అన్ని భూమిని కప్పబడి ఉంటుంది. సో ఇటువంటి భూముల్లో నీళ్ళు అనేది చాలా బాగా ఇంకుతాయి. మీరు ఇక్కడ చూస్తే లిటర్ అండ్ లీఫ్ అంతా రకరకాల దీని ఆకు రాలిందే ఆల్మోస్ట్ దీనికి ఒక భూమి మీద పొరలాగా ఏర్పడి ఇది ముందు మెల్లగా స్లోగా ఇదంతా భూమిలో కలిసిపోయి ఒక సారమైన భూమిని ఒక మంచి మట్టిని తయారు చేసే పరిస్థితి ఇక్కడ మనం అనుకూలంగా మారుస్తున్నాం. అంటే ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఈ సేంద్రీయ పదార్థం ఉందో ఆ సేంద్రీయ పదార్థాన్ని మనం ఒట్టిగా సేంద్రీయ పదార్థం కింద చూడకుండా దీంట్లో చాలా రకాల మైక్రోబ్స్ విపరీతంగా ఇక్కడ డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. ఈ సాయిల్లో మైక్రోబ్స్ అనేది సాయిల్లో ఉండడం అనేది కొంత రేర్. అన్లెస్ మీరు అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఒకలిగిట మీరు ఉంచగలిగితే ఆటోమేటిక్గా ఇదంతా దాన్ని కుళ్ళింపజేసి మంచి మట్టిగా మార్చినప్పుడు దీంట్లో మీరు మధ్యలో చెట్ల తర్వాత పంటలు రావాలి. మీరు పంటలు వేసి చెట్లు పెడతంటే చాలా కష్టం. బట్ మన పద్ధతిలో ఈరోజు మన అగ్రికల్చర్లో చూస్తే పంటలు పండిస్తున్నారు. పంటలు పండించే వాళ్ళు చెట్లు పెట్టుకోవడం ఆస్కారం. కానీ ఇటువంటి బీడు భూముల్లో ఏం లేని దగ్గర ఫస్ట్ చెట్లు పెంచి చెట్లు అనుకూలంగా అయిన తర్వాత కొంత ఆకు రాలిన తర్వాత ఇటువంటి భూముల్లో మనం పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉండే భూములుగా మార్చడానికి పర్మాకల్చర్ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నమ్ముతున్నాము. నమ్మడమే కాకుండా ఇక్కడ చుట్టూ మీరు ఎక్కడ చూసినా దాదాపు చెట్లతో కప్పుకొని ఉన్నదంటే దాన్ని మనం తర్వాత ఏ రకమైన చెట్లైనా ఏ రకమైన పంటలైనా మనం పండించుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చెట్టుకు ఇంకొక చెట్టుకు ఈ మామూలుగా న్యాచురల్గా వచ్చే బుష్ దీన్ని మనం తీసేయడానికి వీలు లేదు. దీన్ని అట్లనే పెరగనిచ్చి దాని కింద ఉన్నటువంటి
మైక్రో క్లైమేట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడున్న లీఫ్ లిటర్ అంతా ఎంత బాగుందో సాయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది దొరకడం అనేది జరగదు, ఎందుకంటే ఇది ఒక చెట్ల ద్వారా సాధ్యమయ్యేదే. ఈ భూమిని మనం రకరకాల పురుగులు చూసారు మీరు, ఒక చెట్టు కింద దాదాపు మనకు కనబడేది ఒక పురుగు ఇది, కానీ యాక్చువల్గా ఈ పురుగులు కనబడనివి చాలా ఉంటాయి. కాబట్టి భూమిలో మీరు ఇది ముఖ్యంగా చెట్ల ద్వారా ఆకుల ద్వారా భూమిని సారవంతం చేయడం అనేది పర్మాకల్చర్లో ముఖ్యమైన సిద్ధాంతం. సారవంతమైన తర్వాత నీకు కావాల్సిన పంటలు పండించుకోవచ్చు. సారవంతమైనాక మనం వెయిట్ చేసే అవసరం కూడా లేదు. ఆ లోపల నీకు కావాల్సిన పంటలు తీసుకుంటూ చెట్లతో వ్యవసాయం అనేది చాలా ముఖ్యము. అందుకని చెట్లతో వ్యవసాయంలో పర్మాకల్చర్ ముఖ్యంగా నమ్మేది ఏంటంటే మనకు కావాల్సిన తిండి పంటలు పండించుకోవడం అనేది. దాని కొరకు ఆ ప్రయత్నంలో ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో మొత్తం ఎర్ర నేలలు, వర్షాధార భూములు, మన తిండి అనేది ఫస్ట్. తర్వాత ఏమైనా ఎక్సెస్ ఉంటే అమ్ముకోవడం కానీ, లేకపోతే షేర్ చేసుకోవడం కానీ, కమ్యూనిటీతో షేర్ చేసుకోవడం అనేది ముఖ్యమైన ఒక సూత్రంగా భావించి మేము ఈరోజు ఇక్కడున్న చుట్టూ ప్రాంతాల వారికి రైతులతో మమేకమవుతూ, తర్వాత ఇక్కడ మాకు చాలామంది రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ నీళ్ళు ఆపుకోవాలి, మీకు కావాల్సిన వర్షాధార పంటలు ఏమేమి ఉన్నాయో మళ్ళీ మనం తీసుకురావాలి. మీరు కమర్షియల్ క్రాప్స్ అనేది అవసరమే, బట్ అట్లానే కమర్షియల్ క్రాప్స్ ఎంతబడి మీరు తిండి పంటలు పండించుకోకపోతే ముందు మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తినే పంటల్లో మనం వట్టి తినడానికి కొరకే పండిస్తలేము. మన ప్రతి పంట మనం పండించుకునేది తినే పంటలు అని అన్నప్పుడు మనం పండించిన పంటలన్నీ దాదాపు వర్షాధారంలో ఉన్న పంటలన్నీ మంచి న్యూట్రిషియస్తో కూడుకున్నటువంటి విధానము. అది మంచి పోషకాలు ఉన్న పంటలే మనం పండిస్తాం. కాబట్టి అది ఫస్ట్ మనం తినాలి, తిండి మిగిలిన దాన్ని అమ్ముకోవాలనేది. బట్ ఇటువంటి భూముల్లో మనం ఎక్కువ అమ్ముకోవడం కన్నా ఆలోచన చేసే బదులు ఎక్కువ ఎంత ప్రొడక్షన్ తీసినా అది అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, తినడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కూడా. ఇట్లా ఈ రెండు అవకాశాలు ఉన్న పంటలు పండించుకోవడం అనేది పర్మాకల్చర్లో మనం ఇక్కడ మాట్లాడుతున్న క్రమంలో వస్తున్నటువంటి పద్ధతులు. మేము ఇక్కడ పర్మాకల్చర్ ద్వారా ఈ రకమైన పద్ధతులు చేసుకుంటే ముందు తిండి కొరత తీరుతుంది. మనం ఇంకోళ్ళ మీద ఆధారపడే అవసరం లేదు, మార్కెట్స్ మీద ఆధారపడే అవసరం లేదు. దాంతోపాటు ఏమైనా ఇన్కమ్ వచ్చేటియే కమర్షియల్ క్రాప్, పూర్తి కమర్షియల్ కాదు కానీ బట్ మీరు తినే పంటలనే మనం కమర్షియల్గా చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి రకమైన ఒక వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ పర్మాకల్చర్ అనేది ఇక్కడ పనిచేస్తున్నాము. ఇక్కడికి చాలామంది ట్రైనింగ్కి వస్తుంటారు. మాతో చాలామంది స్త్రీల గ్రూప్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యం విమెన్ గ్రూప్స్ చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన తిండి పంటలు, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ ఏమున్నదని అటువంటి రకరకాల ట్రెడిషనల్గా ఇండిజినస్గా ఉన్నటువంటి సీడ్స్ని, విత్తనాలని ఇక్కడ ప్రొక్యూర్ చేసుకోవడం, ఇక్కడ నుంచి సప్లై ఇక్కడ వేరే వాళ్లకు పంచుకోవడము, ఈ రకంగా దాదాపు కొన్ని వేల మందితో మేము ఈరోజు పనిచేస్తున్నామంటే ఇది మనం వర్షాధార భూముల్ని అదృష్టం కాదని భావించొద్దు, అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే మనకి ఇటువంటి భూములు దొరకడం కూడా చాలా అరుదైన అవకాశం. కాబట్టి ఇటువంటి ఉన్న వనరుని ఎలా ఉపయోగించుకోవాలనేది పర్మాకల్చర్లో మొదటి సూత్రము. ఆ ఉన్న రిసోర్సెస్ని మనం వాడుకుంటూ మనం ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చే ఏ పద్ధతి అయినా సరే పర్మాకల్చర్ పద్ధతిలో ఆలోచించేది. అక్కడ లోకల్ పీపుల్కి అక్కడ ప్రాంతీయంగా ఉండే అలవాట్లు, తిండి అలవాట్లు, పంటలు, చెట్లు, అక్కడ ఉన్నటువంటి జంతు జీవరాశులు అవన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏ రకంగా ఎంత మంచిగా మనం ఈ నేచర్తో, తర్వాత ఉన్నటువంటి ఇక్కడ అడవితో కానీ చెట్లతో కానీ సంబంధాలు పెంచుకుంటే డెఫినెట్గా మనం ముందు తరాల వారికి మనం అనుకునే పద్ధతుల్ని తీసుకుపోగలుగుతామనే నమ్మకంతో ఈరోజు మనం ఇక్కడ ఈ పనులు చేస్తున్న క్రమంలో లైవ్ ఫెన్స్ కానీ, మిక్స్డ్ ఫారెస్ట్ కానీ, ఫుడ్ ఫారెస్ట్ అంటున్నాము. తర్వాత మీరు రకరకాల పంటలు, రకరకాల చెట్లు, తర్వాత ఏమున్నా కానీ న్యాచురల్గా ఏమొచ్చినా వీటిని డిస్టర్బ్ చేయకుండా వీటితో కలిసి పనిచేయడం అనేది నేర్చుకుంటే డెఫినెట్గా మనం ముందు తరాల వారికి కొన్ని మంచి అలవాట్లని, పద్ధతుల్ని మనం అందిస్తామనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఆ చిన్న ప్రయత్నం 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక మంచి పెద్ద ప్రయత్నంగా మలచడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్, తర్వాత వేస్ట్ ల్యాండ్స్, ఏవైతే వేస్టెడ్ అంటున్నామో వేస్ట్ ల్యాండ్స్ కాదు, యాక్చువల్గా అవి వేస్టెడ్ ల్యాండ్స్. మనం వీటిని హౌ వీ కెన్ రిక్లెయిమ్ దోస్ సాయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాయిల్ ఫెర్టిలిటీ, యువర్ ప్లాంటేషన్, మీ చెట్లు కానీ మీ పంటలకు సంబంధం ఉంది. మనం బయటకెళ్ళి ఏ రకమైన బయట ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ తీసుకురాకుండా ఉన్న వనరులు ఏమున్నాయో వీటిని మీరు పంటల ద్వారానే భూమి సారం పెంచాలనేది దాంట్లో ఈ పర్మాకల్చర్లో ముఖ్యంగా మాట్లాడింది. ఈవెన్ ఎరువును కూడా మేము ఎక్కువ ప్రోత్సహించాం. ఎరువు అనేది అవసరం లేదు భూమికి. ఎరువు అనేది మీ పంటల ద్వారానే ఎరువును తయారు చేసుకునే పద్ధతులు, ఇన్స్టిట్యూట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. వీటిని మనం ఎక్కడ తీసిపడేయకుండా వచ్చిన వ్యర్థ పదార్థాలు మనం భూమిలో బ్యాక్ ఇవ్వగలిగితే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఏ పెద్ద వనరు. అది ఆ వనరును మనం ఒక ఫెర్టిలిటీ రూపంలో చూస్తున్నాం. కాబట్టి దాని ద్వారా రకరకాల పంటలు పండించుకోవచ్చు. పంటలు మనం అనేది ఎప్పుడు
ఒక యాన్యువల్ క్రాప్స్ని దృష్టిలో పెట్టుకోకుండా పెరినియల్ క్రాపింగ్ సిస్టమ్ అనేది మనం ముఖ్యంగా మన వ్యవసాయ పద్ధతిలోకి తీసుకురాకపోతే మాత్రం దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం అవిటితోటే సతమతం అవుతుంటాం. పురుగు వస్తుంది, తర్వాత పెయిన్ వస్తుంది, తర్వాత ఎండిపోతుంది, తర్వాత రోగం వస్తుంది, తర్వాత నీళ్ళు కట్టాలి, తర్వాత దాన్ని షార్ట్ టైం కాబట్టి అది దాని లోపల సైకిల్ అయ్యే లోపల రకరకాల సమస్యలు వస్తే మనం దాంతోటే ఎక్కువ టైం అంతా దానికి స్పేర్ చేసే బదులు మీరు పెరినియల్ క్రాపింగ్ సిస్టమ్స్ కూడా, పెరినియల్ క్రాపింగ్ అంటే మీరు ట్రీ క్రాపింగ్ ఇంపార్టెంట్. ఆ ట్రీ క్రాప్ అనేది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంటిన్యూగా చేసుకోవడం కొరకు రకరకాల చెట్లను రకరకాల పద్ధతుల్ని మనం పాటిస్తే షూర్ మనం కొన్ని అంటే మొత్తంగా మార్చడానికి వీలు లేకపోయినా చాలా విషయాల్లో మన జీవన విధానంలో, మన యాటిట్యూడ్లో, మన బిహేవియర్లో డిఫరెంట్గా చేంజ్ వచ్చే అవకాశం కాబట్టి అగ్రికల్చర్ అనేది మీ యాటిట్యూడ్కి చదివారు. మీ యాటిట్యూడ్ అగ్రికల్చర్ని మార్చడానికి అవసరం లేదు. అగ్రికల్చర్ మీ యాటిట్యూడ్ని మార్చే విధానమైన పద్ధతిని మనం తీసుకురాకపోతే ముందు చాలా కష్టాలను ఎదుర్కోబోతున్నాం. కాబట్టి అటువంటి వీటికి మనం సిద్ధం కాకుండా మంచి పద్ధతులను మనం అలవాటు చేసి వేరే వాళ్ళకి అందించడం అనేది పర్మాకల్చర్లో ముఖ్యమైన అది ఒక సూత్రం. ఆ సూత్రాన్ని షేర్ చేసుకోవడం కొరకు మేము ఈరోజు ఇక్కడ వందల మంది, వేల మంది రైతులతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ట్రైబల్స్, తర్వాత నాన్ ట్రైబల్స్, దేర్ ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో దీని దృష్ట్యా ఈరోజు మనం ఎంతో వర్క్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోకపోతే ముందు మనకు కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ముందే మనం గమనించడానికి మనకు పర్మాకల్చర్ అనేది ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఆ గైడింగ్ అనేది ఎలా ఉండాలనే దాంట్లో మేము ఇక్కడ కొంత చిన్న ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగం ఈరోజు దాదాపు అందరికీ ఒక మంచి ఆదర్శంగా నిలిచింది. దానికి సంబంధించిన పనులు ఇక్కడ చేస్తున్నాము. సో ఇదంతా ఒకప్పుడు బేరన్ ల్యాండ్, ఆల్మోస్ట్ నథింగ్ వాజ్ హియర్. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 12 years ఎఫర్ట్. So today we are able to see all the plants. It is totally barren land. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ కొంత పని చేస్తున్నాం. కాబట్టి ఈ అందరూ చేసుకుంటే కొంత తప్పకుండా మార్పు ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ మెసేజ్ ఐ కెన్ గివ్ టు ద వేరియస్ పీపుల్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ ఫార్మర్స్ అండ్ కొంత ఓన్లీ ఆర్చర్డ్స్ పెంచుకునే వాళ్ళు కానీ, లేకపోతే క్రాప్స్ పండించుకునే వాళ్ళు కానీ, తర్వాత కొన్ని రకరకాల ఎథికల్ ఇన్వెస్ట్మెంట్ చేసి అగ్రికల్చర్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి లెసన్గా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. విత్తనాల ద్వారా పంటల ద్వారా లాభాలు. విత్తనాలు మనం మామూలుగా మార్కెట్కి వెళ్తాం, అక్కడ కొనుక్కుంటాం, బస్తాలు 25 kgs. మరి మనం పండించిన పంటలో నుంచే విత్తనాలు తీసుకొని కాపాడుకొని అదే విత్తనాలతోటి మళ్ళీ పండిస్తే అది ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? బిడ్డకన్నెలో రైతులు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోరు. వాళ్ళు పండించిన పంటలకి వాళ్ళు విత్తనాలు కాపాడుకొని అదే విత్తనాలతోటి మళ్ళీ పంటలు చేసేటప్పటికి వాళ్ళకి ఉత్పత్తి అన్నది పెరుగుతుంది. మరి ఒకసారి చూద్దామా, బిడ్డకన్నే రైతులు వాళ్ళ విత్తనాల్ని అసలు ఎలా కాపాడుకుంటారు? పురుగు, రోగాలు ఇవన్నీ పట్టకుండా వాళ్ళు విత్తనాల్ని ఎలా కాపాడుకుంటారు ఒకసారి చూద్దామా?
ఏ చెట్టు ఏ మట్టికి సరిపోతుంది, ఏ చెట్టు ఏ మట్టిలో వస్తుంది, అసలు మట్టిలో రకాలేంటి, ఏ మట్టి మంచిది, వాటిని చూసేది ఎలా? ఒకసారి నరసన్న గారు చెప్తారు, చూద్దామా? మూడు లేయర్స్ కనబడుతుందా? ఫైనెస్ట్ లేయర్ ఇక్కడ ఒకటి కనబడుతుంది, హ్యూమస్ ఫామ్. ఇక్కడ ఒక్కటే ఒక్క లైన్ ఉంది, ఇలా రెండింటి మధ్యలో ఇక్కడ ఒక్క లేయర్ ఉంది. సో ఈ వాటర్ మీద తేలాడేదంతా ఆర్గానిక్ మ్యాటరు. సో దిస్ పోర్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ లాటరల్. మీకు ఏమైనా ఈ డ్రైలాండ్ అగ్రికల్చర్ మనం పండించే పంటలండి, ఈ సాయిల్ ఇంపార్టెంట్. ఈ శాండ్ కంటెంట్ ఎక్కువ ఉంది. బికాస్ ఆఫ్ లాటరైట్ సాయిల్ శాండ్ ఈజ్ మోర్, ఆర్గానిక్ క్లే ఈజ్ లెస్, ఆర్గానిక్ మ్యాటర్ ఐ యాడెడ్ ఇట్. వట్టి సాయిల్ ఈ తోటలు కాకుండా మీరు అక్కడ తీసుకుంటే ఈ ఆర్గానిక్ ఉండదు, ఇది ఎక్కువ ఉంటుంది, క్లే తక్కువ ఉంటుంది, శాండ్ 90%, 10% కే అండ్ నో ఆర్గానిక్ మ్యాటర్. సో దీంట్లో ఇప్పుడు ప్రపోర్షనెట్లీ ఈజ్ ఈక్వల్. ఇట్లా చేసిన కొద్ది మీరు ఇట్లా గంట సేపు చేస్తే మీ మొత్తం చేతికి అంటుకుంటుంది, బాల్ ఉండదు ఇక. కాకపోతే క్లే కంటెంట్ ఈజ్ మోర్, శాండ్ తక్కువ. ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చుకపోవాలి, యాక్చువల్గా మట్టి వేసేస్తే శాండ్ తక్కువ ఉంది. ఇట్లా వేసేస్తే గాలి దగ్గర వచ్చి గాలి తలిగి ఊడిపోవాలి. దట్స్ అ గుడ్ సాయిల్. మనకి ఒంట్లో బాగాలేకపోతే అలోపతి డాక్టర్ అంటాము, హోమియోపతి డాక్టర్ అంటాము, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటాము, ఇలా రకరకాల డాక్టర్లు అంటాం. కానీ సుశీలమ్మ ఏముంటుందో ఒక్కసారి విందామా? చలికాలంలో దగ్గుపార్శాలు వస్తాయి, చలికి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి. మళ్ళా వానకాలంలో ఉంటే ఎక్కువ దగ్గుపర్షం వస్తుంది. దానికి బట్టి కూడా మనం ఏం ఆకులు వాడాలి అని కూడా మాకు ఈ సీజన్ బట్టి రోగాల గురించి కూడా మా ఆకులు. నెత్తి నొప్పికి ఏమొస్తుంది, ఉల్లిగడ్డ పాసర వస్తుంది, ఎల్లిగడ్డ వస్తుంది. అట్లా మాకు ఈ మందులు ఆకులతో సహా, ఈ మందులతో మన ఇంట్లో ఉండే మందులతో సహా మాకు నొప్పులను బట్టి మందులు నేర్పించడం అయింది. ఏ మందుకు వస్తుంది, ఎట్లా వాడాలి, ఎట్లా తయారు చేయాలి, మందికి ఇచ్చి చూసే బదులు మనం వేసుకొని చూడాలి. మనకు నొప్పి వచ్చినప్పుడు మనం వేసుకుంటే మనకు నమ్మకం ఉంటుంది, మందికి ఇస్తాం. మన ఇంట్లో వాడకం చేయాలి. మనం ఇంట్లో వాడకం చేస్తేనే మందికి ఇయనికి మనకు ధైర్యం ఉంటుంది. ఆ నొప్పి తక్కువ అయ్యేదాకా ఎట్లా కోర్సు వాడాలి, జర మెల్లగా తక్కువ అవుతుంది కానీ దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాదు అని దాని మీద మేము 10 ఏళ్ళు నేర్చుకున్నామమ్మ ఈ ఆకుల గురించి. కానీ ఇంకెంత నేర్చుకున్నా తక్కువనే చూడు ఈ ఆకుల గురించి. జామ మన పంటికి సంబంధించిన రోగాలు రావు, పండ్లకి వెళ్ళి రక్తం రాదు, చిగులు రుబ్బయ్యి. మునగ చెట్టు కన్నుకు సంబంధించిన రోగాలు రావు, చిన్నపిల్లలకు మంచిది. పాలీఫార్మింగ్ అంటారు. అనగా ఏమి? మొన్న మా తెలిసిన వాళ్ళు మిత్రులు ఒకళ్ళు వాళ్ళ ఎకరం భూమిలో టమాటా చెట్లు మాత్రమే పండించారు, లాభం వచ్చిందంట. మా తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళు పత్తి పండించారు వాళ్ళ 2 ఎకరాల భూమిలో, లాభం వచ్చిందంట. అంటే ఇక్కడ ఎంతసేపు మనం ఒకటే ఒక పంట చూస్తున్నాం. నరసన్న గారు అట్లా చూడరు. నరసన్న గారి పొలంలో మరి టమాటాలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, బెండి ఉంటుంది, వరి ఉంటుంది, అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. మరి ఏ చెట్టు దేనికి అనుకూలంగా ఉంటుంది? అసలు టమాటాలు వంకాయలు ఒకచోట పెట్టుకోవచ్చా, ఒకచోట చేయొచ్చా? మరి పురుగులు పడతాయేమో, ఇలాంటి అనుమానాలు ఉండొచ్చు మీకు. మరి నరసన్న గారు ఏమంటారో ఒకసారి చూద్దామా? నేను కాంబినేషన్ వేసి, అదొక కాంబినేషన్, అట్లా చాలా 50-60 పంటలు ఉన్నాయి. ఇది ఒక కాంబినేషన్లో వేసిన పంటలు చెప్పాను మీకు. శనగ వేస్తే శనగతో పాటు, అదే శనగ అంటే తెలుసు కదా, శనగలు, మీకు దోస, అదే బుడిమకాయలు, తర్వాత సిరిశనగ, లంకలు, లంక అంటే లాథరస్, బఠానీ, పీస్, బఠానీ ఈజ్ ఏ పీస్. మన పచ్చ అంగళ్ళ కలర్ కలిపేటి కావు, బఠానీ అంటే ఇక్కడ లోకల్గా అవుతాయి. తర్వాత జొన్న, తర్వాత మీరు అవిసెల్ ఈజ్ యువర్ ఫ్లాక్స్ సీడ్ అన్నాం కదా ఇప్పటిదాకా. లిన్సీడ్ ఈజ్ ద అవిస.
So ఇవి and your even your coriander and your ajwan, water is not required for this all these crops. ఈ మధ్యనే కొత్తగా మనం మల్చింగ్ అని వింటున్నాం. అసలు మల్చింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి మనం మన ఒంటిని కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. సరే, మరి జీవులు, జంతువులు, పక్షులు వీటికి కూడా ఉంటాయి. పక్షులకి రెక్కలు ఉంటాయి, మరి జంతువులకి కూడా జుట్టు ఉంటుంది. రకరకాల జీవులు అవి కాపాడుకోవడానికి ప్రకృతి వాటికి ఒక బట్ట అన్నది ఇచ్చింది. మరి భూమి కూడా ఒక జీవే, భూతల్లి. మరి భూతల్లిని మనం ఎలా కాపాడుతున్నాం మరి? సరే, మరి ఈ మధ్యన కొత్తగా మల్చింగ్ ప్లాస్టిక్ షీట్, ఒక బ్లాక్ షీట్ వస్తుంది, అది వేసేస్తానులే, అయిపోయింది కదా మల్చింగ్ అంటారు. కాదండి, మల్చింగ్ అన్నాక పచ్చాకులు, ఆకులు, ఎండాకులు, దాన్ని గనక మనం భూమి మీద వేసి దాన్ని కాపాడుకుంటే, భూమి మీద వేయడం వరకే, దాన్ని అదే చాలు, దాన్నే మల్చింగ్ అంటారు. మరి ఈ మల్చింగ్ అన్నది అసలు ఎలా వేయచ్చు? అది ఎలానో 2 రకాలుగా చూపించవచ్చు. మరి నరసన్న గారు ఆ 2 రకాలుగా ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. నీళ్లు లేని చోట మనం కేవలం వర్షాల మీదే ఆధారపడి పంటలు పండించినప్పుడు, మరి ఆ నీళ్లు లేకపోతే చెట్లు చచ్చిపోతాయి. కానీ మనం ఒక మట్టి కుండ ద్వారా ఆ చెట్లకి కనీసం ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే వారానికి ఒక్కసారే నీళ్ళు కొట్టచ్చు ఒక కుండ ద్వారా, ఒక నీళ్ళ కుండ ద్వారా. అది ఎలానో అసలు అది ఎలా చెయ్యొచ్చు
నరసన్న గారు ఒకసారి మనకి చూపిస్తారు చూడండి. సాధారణంగా కాంటూర్లు కట్టడానికి ఇంజనీర్స్ డంపీ అని వాడతాం. మరి ఇంజనీర్స్ డంపీ లేనప్పుడు కేవలం ఒక ఏ ఫ్రేమ్ ద్వారానే మనం భూమిలో ఉన్న ఎగుడు దిగుళ్ళు చూసి దాని ప్రకారంగా కాంటూర్లు కట్టి మన పంటకి ఎంతో లాభం కలిగించవచ్చు. మరి ఇది ఎలానో ఒక్కసారి నరసన్న గారు చెప్తారు చూడండి. నీరు ప్రతి జాగాలో ఇంకాలనుకుంటే మాత్రం ఇది కంటూర్ బండింగ్ అంటారు. అంటే సమతల భూమిని గుర్తుపెట్టుకుంటూ ఒక ఏ ట్యూబ్ ద్వారా ఏ ఫ్రేమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇక్కడ కొలతలు వేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భూముల్లో పడ్డ ప్రతి నీటి బొట్టును ఎట్లా ఆపుకోవాలి అక్కడే ఇంకేటట్టు చేయడానికి ఉన్నటువంటి ఒక పద్ధతిలో ఇది కంటూర్ బండింగ్ అంటారు. కంటూర్ బండింగ్లో మనం ట్రెంచెస్ తోవడం జరిగింది. ఆ ట్రెంచెస్ ఏం చేస్తాయంటే అన్ని ఈక్వల్ హైట్స్ మీద ఈ కట్టను వేసుకుంటూ పోతే ఆ కట్టలో ఆ ట్రెంచ్లో ఉన్నటువంటి నీళ్ళు అక్కడ ఇంకడం జరుగుతుంది. దానికి ఆ ఉన్న ఏం కాస్త తేమ ఇంకిన నీళ్ళంతా తేమ దాని కింది భాగంలో ఉన్న పంటకి అందిస్తుందనే ఉద్దేశం కొద్దీ కంటూర్ బండింగ్ అనేది ఈ ఏరియాలో పర్టికులర్గా సెమీ రేడ్ ఏరియాలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్న ఉద్దేశం కొద్దీ మనం ఇక్కడ ఈ భూముల్లో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ కంటూర్ బండింగ్ చేయించడం జరిగింది.